జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు ఆషాఢ అమావాస్య. ఈరోజు చిన్న చిన్న పరిష్కారాలు కనుక చేసుకోగలిగితే మన ఇంట్లో లక్ష్మి స్థిరంగా నిలబడుతుంది. అలాగే నరదృష్టి ఉన్నవాళ్ళు కూడా ఈ పరిష్కారాన్ని చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది. ఏంటంటారా, మన ఇంట్లోనే చాలా చాలా మనకు తెలియనివి, మన పరిష్కారానికి కావాల్సినవి ఎన్నో ఉంటాయి. అవి మనకు తెలియదు. కొన్ని మనకు తెలిసిన చేయలేని పరిస్థితుల్లో కూడా ఉంటాం. అలాంటి పరిస్థితులు కూడా లేకోకుండా చాలా చిన్నవి మనం ఈజీగా చేసుకోగలిగిన పరిష్కారాలు అనమాట. ఫస్ట్‌ది కలబంద మొక్క. సంధ్యా సమయంలో కలబంద మొక్కని తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా కడిగి దానికి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం రాయండి. అలాగే ఒక చిన్న ఎర్రతాడు దానికి కట్టండి. తర్వాత మన గుమ్మానికి పసుపు రాసి బొట్టు పెట్టండి. ఆ కలబంద మొక్కకి ధూపాన్ని అంటించి మన ఇంట్లో కూడా ధూపాన్ని వేసుకోండి. తర్వాత కలబంద మొక్కని తీసుకెళ్ళి పూజా మందిరంలో పెట్టండి. తెల్లవారిన తర్వాత ఆ కలబంద మొక్కని మనకి ఈశాన్య మూలన ఆ కలబంద మొక్కని నాటండి. ఈశాన్యం అని ఎందుకన్నామంటే లక్ష్మీ గణపతి స్థానం ఈశాన్యం. కాబట్టి ఆ ఈశాన్య మూల గనక మనం మన పెరట్లో లక్ష్మీ స్థానంలో ఆ కలబంద మొక్కని నాటడం వల్ల మనకి లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది. ఇది ఒకటి. తర్వాత చేయవలసింది చాలా చిన్నది. ఒక చిన్న బ్రెడ్ ముక్కను కానీ, అలాగే మినపట్టు ఉంటుంది కదా, దాన్ని కానీ తీసుకెళ్ళి కుక్కకు పెట్టండి. కుక్క వచ్చిన వెంటనే మనం తెచ్చి పెట్టిన వెంటనే గబగబా వచ్చి అది కనుక తినింది అంటే మనకు త్వరలోనే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని అర్థం. అది కొంచెం ఆలస్యంగా రానా వద్దా అన్నట్టు వచ్చిందనుకోండి, మనకు కూడా కొంచెం టైం పడుతుందని ఆలోచించుకోండి. అలాగే ఇంకొక చిన్నది, నరదృష్టి పోవాలంటే ప్రతిరోజు మనం ఉదయం స్నానం చేసేటప్పుడు కొద్దిగా గల్లుప్పు వేసుకోండి. స్నానం చేసేటప్పుడు అది మనకి ఒంటి మీద ఉన్నటువంటి క్రిమికీటకాలను పోగొట్టడమే కాకుండా మనకి నరదృష్టిని కూడా తొలగిస్తుంది. ఒక 11 రోజులు గనక మీరు ఈ నరదృష్టి పోవడానికి స్నానం చేసేటప్పుడు కొంచెం గల్లుప్పును వేసుకొని స్నానం చేయండి. తద్వారా మీకు నరదృష్టి నిదానంగా తగ్గిపోతుంది. ఈ 3 రెమెడీల్ని పాటించి చూడండి. మీ ఇంటి లక్ష్మీ కటాక్షం ప్రాప్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై సీతారాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి. మీ ఇంటి ఆడపిల్లగా నన్ను ప్రోత్సహించండి. జై సీతారాం.